నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఒక ప్రవాస కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నట్లయితే స్థానిక మీడియా పేర్కొంది. వివరాల్లోకి వెళితే జిలీబ్ ఆల్ సువైక్ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తూ ఉన్న ఒక ఆసియా ప్రవాసుడి మృతికి దారితీసిన పరిస్థితులపైన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిందని చెప్పి భద్రతా వర్గాలు తెలిపాయి. వివరాల్లోకి వెళితే కువైట్లోని జిలీబ్ ఆల్ సువైక్లో ఒక అపార్ట్మెంట్లో మరణం సంభవించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కార్యకలాపాల విభాగానికి సమాచారం అందడంతో స్థానిక పోలీస్ స్టేషన్ భద్రతా సిబ్బంది తక్షణమే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఒక ఆసియా ప్రవాసి ఆ నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కనుగొన్నారు. అదే అపార్ట్మెంట్లో నివసిస్తూ ఉన్న ఒక సిరియా జాతీయుడు ఆ ఇంట్లోని మరో నివాసితో కలిసి ఈ సంఘటన గురించి తెలియజేశారు. తాము అపార్ట్మెంట్లో మృతదేహాన్ని చూశామని చెప్పి వెంటనే అత్యవసర సేవలకు సమాచారం అందించామని చెప్పి ఆ ఇద్దరు ప్రవాసులు అధికారులకు తెలిపారు. అనంతరం సంఘటనా స్థలాన్ని పరిశీలించి చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేయడానికి ఫోరెన్సిక్ బృందాలు సంబంధిత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ విభాగానికి తరలించగా మరణానికి దారితీసిన ఖచ్చితమైన పరిస్థితులను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పుడు ఆ యొక్క ప్రవాసుడు ఏ దేశానికి చెందినవాడని చెప్పేసి, అలాగే ఇక ప్రవాసుడు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, అలాగే అతడే ఉరేసుకొని చనిపోయాడా లేకపోతే ఇంకెవరైనా చంపివేశారన్న పూర్తి వివరాలు అయితే మనకు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించగా ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాత అది హత్య అనేది తెలుస్తూ ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కువైట్లో ఉన్న మన భారతీయులకు కూడా ఒకటే చెబుతూ ఉన్నాను, దయచేసి ఎవరూ ఇలా బలవన్మరణాలకు పాల్పడవద్దండి. ఇండియాలో మన కోసం ఎదురు చూస్తూ ఒక కుటుంబం అయితే ఉంది. ఆ యొక్క కుటుంబం కోసమైనా మళ్ళా మనం తిరిగి క్షేమంగా ఇండియాకు వెళ్లాల్సి ఉంది. దయచేసి కువైట్లో ఉన్న ఎవరు ఇటువంటి పనులు చేయవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఇందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.